రాజమండ్రి కల్తీపాల ఘటనలో మృతుల సంఖ్య 11కు చేరింది. డెల్టా హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరో మహిళ మృతి చెందారు. ఇంకా హాస్పిటల్లో 9 మంది చికిత్స పొందుతున్నారు. బాధితులు ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు కల్తీపాలు సేవించిన వారిని వైద్య బృందాలు నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉన్నాయి. రాజమండ్రి కల్తీపాల ఘటనలో మృతుల సంఖ్య మొత్తానికి 11కు చేరింది. డెల్టా హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరో మహిళ మృతి చెందారు. ఇంకా హాస్పిటల్లో 9 మంది చికిత్స పొందుతున్నారు. బాధితులు ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు కల్తీపాలు సేవించిన వారిని వైద్య బృందాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. రాజమండ్రి కల్తీపాల ఘటనలో మృతుల సంఖ్య 11కు చేరింది. డెల్టా హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరో మహిళ మృతి చెందారు. ఇంకా హాస్పిటల్లో 9 మంది చికిత్స పొందుతున్నారు. బాధితులు ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు కల్తీపాలు సేవించిన వారిని వైద్య బృందాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. రాజమండ్రి కల్తీపాల ఘటనలో మృతుల సంఖ్య 11కు చేరింది. డెల్టా హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరో మహిళ మృతి చెందారు. ఇంకా హాస్పిటల్లో 9 మంది చికిత్స పొందుతున్నారు. బాధితులు ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తుంది. మరోవైపు కల్తీపాలు సేవించిన వారిని వైద్య బృందాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. రాజమండ్రి కల్తీపాల ఘటనలో మృతుల సంఖ్య 11కు చేరింది. డెల్టా హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరో మహిళ మృతి చెందారు. ఇంకా హాస్పిటల్లో 9 మంది చికిత్స పొందుతున్నారు. బాధితులు ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తుంది. మరోవైపు కల్తీపాలు సేవించిన వారిని వైద్య బృందాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి.